అండి రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తారు అని అంటున్నారు. ఏమంటారు దాని గురించి? పాలిటిక్స్ అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు తాతగారు అందరూ ఉన్నారు కాబట్టి ఆయన వంశపరిపాలనగా వస్తాడేమో. బట్ ఆయన సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ పొలిటికల్లోకి వచ్చి చాలా వరకు అందరూ వరెస్ట్ అయిపోతున్నారు. సో వచ్చిన వాళ్ళల్లో ఎవరు బెనిఫిట్ అయ్యింది ఏం లేదు. అందరూ తిట్టుకుంటున్నారు. హీరోగా ఉన్నప్పుడు అందరూ మెచ్చుకుంటారు, తర్వాత పొలిటికల్లోకి వస్తే తిడతారు కదా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు సినిమాలోనే బాగుంటారు, మీ డ్యాన్స్లు మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. సో మీరు పొలిటికల్లోకి రాకండి, ప్రజలతో మెప్పు పొందండి కానీ తిట్లు తినకండి. పొలిటికల్స్ అంటేనే పాలిటిక్స్. సో అక్కడ ఇక్కడ అవుతాయి. మిమ్మల్ని తిట్టుకుంటారు, మిమ్మల్ని తిట్టుకోవడం మాకు ఇష్టం లేదు. సో మీరు పాలిటిక్స్కి రాకండి. మీ డ్యాన్స్లు మీ సాంగ్లు మీ పర్ఫార్మెన్స్ మీ మూవీస్ మాకు అవే ఇష్టం. మీరు అవునండి అయ్యారండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన గురించి నెగిటివ్ టాక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆయనకి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి ఆయనని ఎవరు తిట్టరు. ఒకవేళ తిట్టినా ఆడవాళ్ళు ఒప్పుకోరు. తిట్టిన వాళ్ళకి మాత్రం గ్యారంటీగా పడతాయి. సో ఓకే అయ్యాడు, అది ఓకే. కాకపోతే దానివల్ల కూడా చాలా పుకారు లేపాడు. త్రిష వల్ల అయ్యాడు, త్రిష కోసం అయ్యాడు, అది ఇదని చెప్పి కూడా చాలా వచ్చాయి కదా. సో ఎవరు పాలిటిక్స్కి వచ్చినా కంపల్సరీ నెగిటివ్ టాక్స్ అయితే ఉంటాయి. సో అలాంటి టాక్స్ మాకు జూనియర్ ఎన్టీఆర్కి వద్దని మేము అనుకుంటున్నాం. సో ఆయన రాకుంటే బాగుంటుందని మా ఫీలింగ్. సార్ మంచి పనులు ఇందులోకి వచ్చి చాలామంది చాలా మంచి పనులు చేస్తున్నారు. జరిగే ఉంటే ఎలా అయినా జరుగుతాయి. బట్ ఆయన వచ్చి జరపడం వల్ల ఇప్పుడు సరే మేము మంచి అంటాము, ఒకరు మంచి చెప్తే 10 మంది చెడు చెప్తారు. మీకు అందరికీ తెలుసు సామెత, ఒక చెయ్యి ఒకరిని చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయని. సో మనం ఒకరికి మంచి చేశామంటే 4 మనకి వెనకాల వెన్నుపోటు పొడుస్తారు. సో అలాంటివన్నీ మాకు అవసరం లేదనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు చాలా అభిమానం. సో ఆయన మూవీస్లోనే మాకు ఇష్టం. అంటే ఆయన గతంలో కూడా పాలిటిక్స్లో తిరిగాడు కదా, టీడీపీ తిరిగాడు కానీ ఆయన నిలబడలేదు కదా. తిరిగాడు, జస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేశాడు. ఒక టైంలో ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఇద్దాం అనుకున్నారు. బట్ ఆ టైంలో టీడీపీ వాళ్ళు ఎందుకు మూవీసే కరెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం. ఆయనకు మూవీసే కరెక్ట్. ఆయన పబ్లిక్లో హీరో లాగే ఉండాలి అంతే. ఆయన హీరో అదేదో మూవీలో వింటాం కదా ఆయన డైలాగ్స్ ద్వారా, స్పీచ్ ఎందుకు. సో పబ్లిక్ నెగిటివ్ టాక్స్ నాకు వద్దు. మేము ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని నేను. సో వస్తే బాగుంటుంది అంటే మంచి చెడు 2 ఫేస్ చేయాలి. ఆయనను మేము మంచిగానే చూడాలనుకుంటున్నాం, నెగిటివ్గా చూడాలనుకోవట్లేదు. ఆయన నెగిటివ్ చేస్తాడని కాదు, పబ్లిక్ నెగిటివ్ చేస్తారు. అక్కడ చెన్నైలో అది అక్కడ వాళ్ళు ఎంత అంటే యూనిటీ ఉంది. అక్కడ మన తెలుగుదేశంలో, ఇక్కడ మన ఇండియాలో, మన హైదరాబాద్లో యూనిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకంగా ఉన్నారు. అక్కడ యూనిటీ ఉంది కాబట్టి ఆయన మంచి పనులు చేస్తున్నాడు, అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక్కడ యూనిటీ లేరు, వెన్నుపోటు పోల్చే వాళ్ళే చాలా ఉన్నారు. అలాంటి వెన్నుపోట్లు మాకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకులే ప్రజల చేత చేపిస్తారు. అంటే పోటీ చేసే ఛాన్సెస్ తెలంగాణలో చేస్తే బెటరా లేక ఆంధ్రప్రదేశ్లో పోటీ? ఎక్కడో వద్దండి ఆయనకి. ఆయన మాకు హీరోగానే ఇష్టం.